మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 10/6/2022 జూన్ 10 శుక్రవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనే దాని మీద విశ్లేషణ. మార్కెట్ మాత్రం గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది అలానే కంటిన్యూ అయింది. 1116.84 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది చూద్దాం మనం. అయితే బిఎస్సి సెన్సెక్స్లో 30 కంపెనీలు ఉంటాయి. ఓన్లీ 8 ప్లస్ 22 మైనస్. ఇక జరిగింది ఏంటిదో ఇక్కడ చూస్తే గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే యూరోపు అంటే రాత్రి అమెరికా మార్కెట్లో డౌన్లో క్లోజ్ కావటం మైనస్లో మామూలు కాదు. 332.04 పాయింట్లు మైనస్ 2.75% మైనస్లో క్లోజ్ కావటం. ఏషియన్ మార్కెట్లు మైనస్లో ఓపెన్ కావటం. మన మార్కెట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ మైనస్లో ఓపెన్ కావటం. డైరెక్ట్గా మన మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ కావటం. మళ్ళీ ఏషియన్ మార్కెట్లన్నీ మైనస్లోనే క్లోజ్ కావటం. మళ్ళీ యూరోపియన్ మార్కెట్లన్నీ మైనస్లోనే రన్నింగ్ అవటం. ఇప్పుడు మన మార్కెట్లు కూడా ఏమాత్రం కోలుకోలేదు. అది జరిగిన కథ. ఇక తర్వాత రీజన్ ఏంటిది, ఎందుకు అనేదానికి ఈ రీజన్లో ఫస్ట్ ఏంటిది, గ్లోబల్ క్యూస్. అమెరికా, యుఎస్, మెయిన్ యుఎస్ఏ. యుఎస్లో మార్కెట్ పడింది అంటే ఏషియన్ నుంచి యూరోపియన్ నుంచి మళ్ళీ మన మార్కెట్లు. లేదు ఏషియన్ కాగానే మన నుంచి మళ్ళీ యూరోపియన్ బట్టి ఫాలో అవుతాం. తర్వాత అమెరికా మార్కెట్, అదొకటి మెయిన్ రీజన్. ఏది అమెరికా మార్కెట్లు పట్టం. ఇక నెంబర్ 2 ఇన్ఫ్లేషన్ వరీస్. ఎందుకు పడుతుంది ఇది మార్కెట్? ఇన్ఫ్లేషన్ గురించి ఇప్పుడు ప్రాబ్లం. ఈ ద్రవ్యోల్బణం, క్రూడ్ ఆయిల్ పెరగడం, దాంతో. ఇక మూడోది ఏంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉండటం. 8 ఇయర్స్ అయిపోయింది క్రూడ్ ఆయిల్ ధరలు. అంటే మన ఇన్ఫ్లేషన్, క్రూడ్ ఆయిల్ కాదు ఇన్ఫ్లేషన్ అంటే ధరలు, క్రూడ్ ఆయిల్ అవన్నీ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది. అది 8 ఇయర్స్ హైలో ఉంది. 95 మంత్స్ అంటే నియర్లీ 8 ఇయర్స్ అనమాట. 1 మంత్ అటు ఇటుగా అది. ఇక తర్వాత కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో ఉంది. అది రేటింగ్ రిపోర్టు 3 ఇయర్స్ హైలో ఉంది. 1.8%గా అది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అది థర్డ్ వన్. ఇక ఫోర్త్ వన్ వచ్చి ఎఫ్ఐఐస్ కంటిన్యూ సెల్లింగ్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ కూడా ఎప్పుడు అక్టోబర్ 19 ఆ టైం హైక్ పోయిన దగ్గర నుంచి కంటిన్యూగా వాళ్ళు సెల్ చేయడం అని చేస్తున్నారు. అదొకటి రీజన్. ఎఫ్ఐఐలు కంటిన్యూగా సెల్ చేయడం. తర్వాత రూపీ ఆ టైంలోకి రావటం, రికార్డులో అంటారు. ఆ టైంలో రికార్డులో 77.82 అంటే ఎగ్నెస్ట్ డాలర్కి మనం చూసినట్టయితే రూపీ ఆ టైంలో ఉంది. ఇక తర్వాత కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆల్రెడీ చైనాలో లాక్డౌన్ ఒకటి ప్రకటించడం జరిగింది. ఇక్కడ మన ఇండియాలో 7,240 కేసులు కోవిడ్ కేసులు రావడం జరిగింది. ఇక తర్వాత మనం ఇక్కడ ఎన్ఎస్సికి వెళ్తే ఇక్కడ చూస్తే ఎన్ఎస్సిలో ఏదైతే మనం బిఎస్సిలో చూసినాం, ఎన్ఎస్సికి వచ్చేటప్పటికి 276.30 పాయింట్లు, 1.68%. ఏదైతే 50 కంపెనీలు ఉండేవో 13 ప్లస్ 37 మైనస్. ఇక టాప్ గెయినర్స్ వచ్చి గ్రాసిమ్, అపోలో హాస్పిటల్, ఏషియన్ పెయింట్స్, డివి స్లాబ్, డాక్టర్ రెడ్డి స్లాబ్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఏ ఒక్క సెక్టార్ కూడా పాజిటివ్లో లేదు. బాగా పడిన సెక్టార్ అంటే ఎక్కువ శాతం ఇదే. నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పడింది. మళ్ళీ మనం చూద్దాం, సెక్టోరియల్కి వెళ్దాం. సెక్టోరియల్కి వెళ్తే నిఫ్టీ బ్యాంక్ వచ్చి 601.65 పాయింట్లు మైనస్లోకి వెళ్ళడం జరిగింది. 12 బ్యాంక్ షేర్లు ఉంటాయి, 2 ప్లస్ 10 మైనస్ టోటల్గా. తర్వాత నిఫ్టీ ఐటీ బాగా పట్టడం జరిగింది. ఇవాళ 647.25 పాయింట్లు. ఏది నిఫ్టీ ఐటీ. ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ కూడా బాగా పట్టడం జరిగింది. ఆ రెండు, ఒకటి ఐటీ సెక్టారు, ఒకటి మన ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టారు, ఫైనాన్షియల్ సర్వీస్. ఈ 3 పెద్ద మొత్తంలో పట్టమైంది. బ్యాంకింగ్ సెక్టార్ కూడా బాగా డౌన్ అవడం జరిగింది. ఇక తర్వాత మనకి ఈరోజు టర్నోవర్ చూస్తే మనము ఎఫ్ఎండ్ఓలో 44,36,388.20 కోట్లు ఎఫ్ఎండ్ఓలో టర్నోవర్ జరిగింది. తర్వాత క్యాష్ మార్కెట్లో వచ్చి టర్నోవరు 40,395.24 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి మనం చూద్దాం వార్తలు. ఈ వార్తలు ఏంటిది అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఐడియా కోసం. ఇక వార్తలకు వచ్చేటప్పటికి స్ట్రైడ్స్ ఫార్మా యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. స్ట్రైడ్స్ ఫార్మాకి
తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ రెక్టిఫైర్స్ అని ఒక కంపెనీ ఉంది, దానికి 186 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత ఇండియన్ స్టేట్ ఫ్యూయల్ కంపెనీస్ అవి ఎక్స్ట్రా ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి షుగర్ కంపెనీస్కి చెప్పడం జరిగింది. అంటే ఏంటిదంటే ఈ ఫ్యూయల్ కన్జంప్షన్ మనం ఏదైతే ఫ్యూయల్ కంపెనీస్ చెబుతున్నాయో ఇథనాల్ని ఎక్స్ట్రా ఇథనాల్ కావాలన్నమాట. అంటే రాబోయే రోజుల్లో ఇథనాల్ వాటా ఎక్కువ ఉంటుంది, అంటే పెట్రోల్లో కలపడానికి. అది షుగర్ వాటికి లాభం. తర్వాత అలంబిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, దానికి యూఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. ఒక ట్యాబ్లెట్ అనమాట, దసా టీవీ అని ఒక ట్యాబ్లెట్, అది దానికి అలంబిక్ ఫార్మాకి యూఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. తర్వాత ఇండియా రేటింగ్ని డౌన్ రేట్ కూడా చేయడం జరిగింది, ఇది ఒక రీజన్ కూడా. ఫిచ్ ఉంది, FITCH, ఫిచ్ అంటే రేటింగ్ ఆర్గనైజేషన్లో ఇక్రా, క్రిసిల్, ఇక్రా, కేర్, ఫిచ్, బ్రిక్ వర్క్ అని 5 ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఫిచ్ వాళ్ళు మంది అవుట్లుక్ ఏంటంటే ఇండియాది స్టేబుల్గా ఉంటుంది అనేది ఎకానమీ రేటింగ్ని మంది చేయడం జరిగింది, రివైజ్ చేయడం జరిగింది. ఆ రేటింగ్ ఏంటిదంటే BBB-. BBB- అంటే మామూలు అది పెద్ద ఏమీ కాదు, కానీ దాన్ని రివైజ్ చేయడం జరిగింది. అదొకటి ఒకటి అంశం అనమాట. తర్వాత ఎలక్ట్రిసిటీ మాత్రం పవర్ కన్జంప్షను బాగా హై, మనము న్యూ హైలోకి వెళ్ళటం జరిగింది, దాన్ని ఆల్ టైమ్ హై అంటారు. 2,10,793 MW అంటారు. అది యూసేజ్లో ఇండియా ఎలక్ట్రిసిటీ డిమాండ్ బాగా పెరగడం జరిగింది. తర్వాత DLF వచ్చి 3,000 కోట్లతోటి 6 సంవత్సరాల్లో రిటైల్ పుష్ బాగా జరిగింది. అంటే 3,000 కోట్లు సేల్స్ జరిగింది, అంటే ఇన్వెస్ట్ చేస్తుంది అది. నెక్స్ట్ 6 ఇయర్స్కి రిటైల్ కన్స్ట్రక్షన్ కోసం అనమాట. తర్వాత టోరెంట్ పవర్ ఒక కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది. సన్ శక్తి సోలార్ పవర్ ప్రాజెక్టు, ఏదైతే టోరెంట్ పవర్ ఉందో ఎక్వైర్ చేయడం జరిగింది. సన్ శక్తి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్, అది 50 మెగావాట్స్, అది తెలంగాణలో ఉంది. అది దాన్ని టోరెంట్ పవర్ ఒకటి ఎక్వైర్ చేయడం జరిగింది. ఇక తర్వాత శారదా ఎనర్జీ ఉంది. ఈ శారదా ఎనర్జీ బైబ్యాక్ చేస్తుంది, 1,500 రూపాయల షేర్ రేటు, అది 8.11 లక్షల షేర్లు, 122 కోట్ల రూపాయలు, అది బైబ్యాక్ చేస్తుంది శారదా ఎనర్జీ. శారదా కాదు, శారదా, SARDA, శారదా ఎనర్జీ. తర్వాత IRB ఇన్ఫ్రా ఒక కంపెనీ ఉంది, అది రెవెన్యూ బాగా పెరగడం, అది టోల్గేట్ అనమాట. టోల్గేట్లో మనం ఏదైతే హైవేలోకి ఎక్కుతామో టోల్గేట్ ఉంటుంది కదా, ఆ టోల్గేట్ కలెక్షన్స్ ఏవైతున్నాయో అది 110.3% టోల్గేట్ కలెక్షన్ బాగా పెరిగింది IRB ఇన్ఫ్రాకి. అంతకుముందు 163.30 కోట్లు ఉంటే ఇప్పుడు 343.50 కోట్లు రావడం జరిగింది. అయితే రేపు క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి IRB ఇన్ఫ్రా బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అని ఒక కంపెనీ ఉంది, అది ఎక్స్పాన్షన్ చేస్తుంది, రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ బజాజ్ ఆటో లాంచ్ చేయడం జరిగింది, ఒక న్యూ ఎలక్ట్రిక్ వెహికల్. అకుర్ది అనే ప్లాంట్ ఉంది వాళ్ళకి, అకుర్ది ప్లాంట్లో లాంచ్ చేయడం జరిగింది. న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, అది 50,500K పర్ యానం అనమాట. కెపాసిటీ ఎంత? 500K, 500,000 అనమాట. ఇన్వెస్ట్ 300 కోట్లు, అది బజాజ్ ఆటో వాళ్ళు 300 కోట్లు, అది దానికి న్యూస్ బజాజ్ ఆటోకి. తర్వాత ఓరియంటల్ ఏరోనాటిక్స్ అని ఒక కంపెనీ ఉంది, అది ఎన్విరాన్మెంటల్ నాడ్ కింద అది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఒకటి ప్రపోజ్ చేయడం జరిగింది. ఓరియంటల్ ఏరోనాటిక్స్, అది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కింద ఒకటి ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ ఒక కంపెనీ ఉంది, వెల్స్పన్ గ్రూపు, అది వాళ్ళు హైవేస్ ఏదైతే బిజినెస్ ఉంది వాళ్ళకి, అది 6 అసెట్స్ని ఫర్ సేల్ పెట్టారు సేల్కి, అది 6,000 కోట్ల రూపాయలు, దానికి ఆదర్ ఇన్కమ్ వస్తుంది. ఇవాళ బాగా పెరిగింది, ఇంకా పెరుగుతుంది, తగ్గితే కొనుక్కోవచ్చు. 6,000 కోట్లు దానికి ఆదర్ ఇన్కమ్ వస్తుంది వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్కి. తర్వాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ కొలాబరేషన్ అయింది, ఒక అంటే లైసెన్స్ అగ్రిమెంట్ విత్ అరిజన్ ఫర్ క్యాన్సర్ థెరపీ కోసం డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఒక కొలాబరేషన్ లైసెన్స్ అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఆయిల్ ప్రైసెస్ వచ్చి 3 months హైక్ చేరటం జరిగింది. అది తర్వాత చైనాలో లాక్డౌన్ అనౌన్స్ చేయడం జరిగింది, కేసులు పెరగటం, న్యూ కోవిడ్ కేసులు పెరగటం జరిగింది. తర్వాత అరవిందో ఫార్మా తేవా అనే ఒక కంపెనీ ఉంది, అది అనౌన్స్మెంట్ అంటే సెటిల్మెంట్ అయింది ఒకటి, అంటే వాళ్ళది పేటెంట్ డిస్ప్యూట్ ఒకటి ఉంది, అది సెటిల్మెంట్ అయింది అరవిందో ఫార్మాకును తేవాకి. అది తర్వాత యాంటీ డంపింగ్ డ్యూటీ, సెంట్రల్ గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీని ఇంపోర్ట్ చేయడానికి బస్సులకి, ట్రక్ టైర్లకి
అది చైనా నుంచి 3 నెలలు యాంటీ డంపింగ్ డ్యూటీని ఎక్స్టెండ్ చేయడం జరిగింది 3 నెలలకి. తర్వాత హెచ్డిఎఫ్సి వాళ్ళు హౌసింగ్ లోన్లు పెంచడం జరిగింది. ఆర్పిఎల్ఆర్ అంటారు, రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ అంటారు. ఆర్పిఎల్ఆర్ అంటే రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ అంటారు. తర్వాత ఎస్కార్స్ ఏదైతే ఉందో పేరు మారింది, కుబోటా ఎస్కార్స్ అయింది, ఎస్కార్స్ కుబోటా. తర్వాత ఇక ఇది సింపుల్గా న్యూసు. మీకు ఇటువంటి న్యూస్ కానీ, పోస్ట్ మార్కెట్ కానీ, వార్తలు కానీ ఏమైనా కావాలనుకుంటే మనం గ్రూప్లో యాడ్ చేస్తాం. మీ పేరు, ఊరు పేరు, మీ పేరు, ఏరియా ఎక్కడ ఉంటారు, మీ పేరు, ఊరు పేరు కానీ, ఏరియా కానీ నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. వాట్సాప్ మెసేజ్ పెడితే నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి ఫర్దర్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉన్నాయో ఎట్లా ఉంటుందో మీకు నేను పంపించడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.